హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ఐబొమ్మ రవి ఎపిసోడ్ ఇంకా కూడా నడుస్తుంది. అయితే ఇప్పుడు అతనికి సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అతని స్కిల్స్ చూసి పోలీస్ వాళ్ళే షాక్ అయిపోయారు. ఎందుకు ఇతని స్కిల్స్ ని వృధా చేయడం, పోలీస్ శాఖలోనే తీసుకుంటే, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి జాబ్ ఆఫర్ చేశారని కూడా చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా ఈ విధంగా జాబ్ ఆఫర్ చేశారా? మరి ఇప్పుడు దానికి రవి ఓకే చెప్పి వచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? ఏం జరిగింది సార్ అసలు? ఐబొమ్మ రవి ఎపిసోడ్ అంతమైతే కాలేదు. ఎందుకంటే రెండోసారి కూడా వాళ్ళు పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే ఐబొమ్మ రవిని పోలీస్ శాఖలకి తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటే మన దాంట్లో సైబర్ క్రైమ్ ఎలా చేయాలో ఆయనకి బాగా తెలుసు కాబట్టి అతను ఉంటే అంటే దొంగని పట్టుకోవడం బాగా చేతనవుతుంది. ఒక మాఫియా లీడర్ని అంతం చేయగలడు పోలీసుల కంటే. ఎందుకంటే న్యూయాన్సెస్ అంటారు. ఈ న్యూయాన్సెస్ ఎంత థియరీ చదువుకున్నా, ఎంత బయట నుంచి నేర్చుకున్నా తెలియదు. ఆ పనిలో ఉన్నప్పుడే నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా చేయొచ్చు, ఏంటి పోలీసుల లేకపోతే నిఘాని, సైబర్ నిఘాని ఎలా బ్రేక్ చేయాలి, ఎన్ని పద్ధతుల్లో డొమైన్ నడపాలి, ఎన్ని పద్ధతుల్లో పైరసీని ఎట్లా చేయొచ్చు, తర్వాత గేమింగ్ యాప్స్, వీళ్ళు బెట్టింగ్ యాప్స్ దగ్గర ఎలా డబ్బులు ఇచ్చేయాలి, ఇవన్నీ మొత్తం సిస్టమ్ మీద అతనికి అండర్స్టాండింగ్ ఉంది. అతను అనేక దేశాల్లో నడిపాడు. దాదాపు 130 డొమైన్స్ అతను కొన్నాడు. సో ఇప్పటి వరకు పోలీసులకి దొరకలేదు. ఇప్పుడు కూడా తన ఫ్రెండ్ వలన లేకపోతే భార్య వలన అనేది క్లారిటీ లేదు. కానీ ఏదేమైనా పోలీసుల గొప్పదనం ఏమీ లేదు. అది అనుకోని కారణాల వల్ల అతను దొరికాడు తప్ప అతను సక్సెస్ఫుల్గా నడిపాడు. ఇప్పుడు కూడా అతను ఏమీ కోర్టులో ప్రూవ్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అతను పైరసీ చేయలేదని పోలీసులు చెప్తున్నారు. అతను టెలిగ్రామ్ యాప్స్ నుంచి లేకపోతే తమిళ ఎంవి లేకపోతే మూవీ రివ్యూస్ ఇలాంటి సైట్ల నుంచి సినిమాలను కొని వాటిని స్కేలింగ్ అప్ అంటారు. అంటే వీడియో క్వాలిటీని, విజువల్ క్వాలిటీని పెంచడం, అవి అతను చేసి వాటిని ఐబొమ్మ, బొప్పం ఇలాంటి సైట్లలో పెట్టాడు. దీనికి సంబంధించి అతను సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకున్నాడు. వీళ్ళకి డబ్బులు ఇచ్చి కొన్నాడు వాళ్ళ దగ్గర. తనకు మేజర్ ఇన్కమ్ అంతా కూడా యాడ్ రెవెన్యూని. ఆ యాడ్ రెవెన్యూ పర్ఫెక్ట్గా అతను ప్లాన్ చేశాడు. ఎందుకంటే అతను అంతకుముందు కూడా వీటి మీదే సైబర్ సెక్యూరిటీ వీటి కోర్సులు అంతా చేసి అనుభవం సంపాదించాడు. దాంతో అతను ఒక నెట్వర్క్ని ప్లాన్ చేసుకున్నాడు. దీనికి కారణం కూడా అతని లైఫ్లో ఉంది. అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి, వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా ఇతను చేతగానవాడు అని, డబ్బులు సంపాదించట్లేదని ఇతన్ని నిరంతరం విమర్శలు చేస్తూ ఎగతాళి చేస్తుండేవాళ్ళు. ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ అక్క, వాళ్ళ బావ అమెరికాలో ఉండి బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ కంపేర్ చేస్తున్నప్పుడు ఇతను చేతగానవాడు అన్న ఒక ఇది వచ్చింది. ఆల్రెడీ వాళ్ళ అమ్మ కూడా 20 ఏళ్ల ముందే ఇతన్ని వాళ్ళ నాన్నని వదిలేసి వెళ్ళిపోయింది. సో ఒక రకమైన పర్సనల్ లైఫ్ అతనికి బాగాలేదు. ఆ బ్రోకన్ ఫ్యామిలీస్లో నుంచి వచ్చిన వ్యక్తి. దానివల్ల అతనికి ఒక సెల్ఫ్ ప్రైడ్ అనేది బాగా దెబ్బతినింది. దీని నుంచి అతను నిరూపించుకోవాలనుకున్నాడు. అందుకనే అతను ఈ రంగంలోకి తనకి ఏదైతే చేతవచ్చో దాన్ని, ఆ స్కిల్స్ని ఉపయోగించి జనాల్లోకి వెళ్ళగలిగాడు. తను ఐబొమ్మని టైటిల్ పెట్టడం కానీ, దాని ఇంటర్ఫేస్ కానీ, వెబ్సైటు డిజైన్ కానీ, తర్వాత బఫర్ లేకుండా స్పీడ్గా అయ్యే విధంగా సర్వర్లని హై అండ్ సర్వర్లని అతను పెట్టడం కానీ, ఇవన్నీ కూడా అతన్ని రూరల్గా కూడా, రిమోట్ విలేజెస్, ట్రైబల్ విలేజెస్లో కూడా ఐబొమ్మ అంటే పాపులర్ అయ్యే విధంగా చేయగలిగాడు. సో అందుకని పోలీసులు ఇతన్ని రకరకాల కోణాల నుంచి విచారించారు. కానీ ఇక్కడ మనం ఏమి చేయలేము, రవికి పెద్ద శిక్ష పడేటికి చేయలేమనేది పోలీసులకు అర్థమైందని, అందుకని పోలీస్ ఆఫీసర్లు ఇతనికి ఒక ఆఫర్ ఇచ్చారని. అదేంటంటే, నువ్వు మా శాఖలో చేరు, నీకు సైబర్ సెక్యూరిటీ వింగ్ ఇన్ఛార్జిగా ఇస్తాము, శాలరీ కూడా మంచిగా ఇస్తాము అని చెప్పారని అంటున్నారు. కానీ ఐబొమ్మ రవి దానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే అతను స్వేచ్ఛగా ఉన్నాడు. రెండోది, ఒక సిస్టమ్కి వ్యతిరేకంగా పనిచేసేటప్పుడు వచ్చే కిక్ వేరు, సిస్టంలో ఉండి నువ్వు పనిచేసేటప్పుడు కిక్ వేరు. సిస్టంలో ఉంటే నీకు అనేక ఒత్తిళ్ళు ఉంటాయి, నువ్వు పని చేయలేవు ఫ్రీగా, నీ మీద ఎవడో కమాండర్ ఉంటాడు, అతను చెప్పిన మాట వినాలి. సో ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. పైగా ఆదాయం కూడా దాంతో వచ్చే ఆదాయంతో పోలిస్తే వీళ్ళు ఎంత ఇస్తారు, వీళ్ళు ఎంత ఇచ్చినా అది పెద్ద
పీనట్స్ అంటామా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అవి అతనికి ఇష్టం లేదని చెప్తున్నాడు. అతను మరి ఏం చేస్తావు నువ్వు, ఐబొమ్మ క్లోజ్ అయిపోయింది కదా అంటే రవి ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను కరేబియన్ దీవుల్లో మొత్తం అన్ని దీవుల్లో కూడా ఒక్కొక్క రెస్టారెంట్ నడుపుతాను, ఐబొమ్మ పేరే పెట్టి ఐబొమ్మ రెస్టారెంట్ నడిపి తెలంగాణ ఆంధ్ర వంటకాలతో పాటు ఇండియన్ వంటకాలు వాళ్ళకి రుచి చూపిస్తాను. ఆ రకంగా నేను డబ్బులు సంపాదించి లగ్జరియస్గా లైఫ్ని లీడ్ చేస్తాను. ఎందుకంటే నాకు లగ్జరీ అంటే ఇష్టం. అనేక దేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేయడం అనేది నాకు హాబీ. అలాగే నేను బతికాను ఇప్పటి వరకు అని చెప్తున్నాడు. పోలీసులు కూడా అదే అవునని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు అతను 20 కోట్ల పైన సంపాదిస్తే 17 కోట్లు తను లగ్జరీగా బతకడానికి ఖర్చు పెట్టేశాడు. ఇంకా 3 కోట్లు ఉంటే దాన్ని సీజ్ చేశారు. అట్లాగే హైదరాబాద్లో వైజాగ్లో ఇతనికి ఇండ్లు ఉంటే వాటిని కూడా వీళ్ళు సీజ్ చేసినట్టుగా చెప్తున్నారు. మామూలుగా నాకు తెలిసి ఏంటంటే రవి ఒకటి అతను కొద్దిగా ఈ క్రైమ్లో ఎందుకు మనం లీగల్గానే డబ్బు సంపాదించవచ్చు కదా అని హోటల్ బిజినెస్ చేస్తే ఆల్రెడీ అతనికి వివిధ దేశాల్లో పట్టుంది, సర్కిల్ ఉంది కాబట్టి అతను సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదు ఈ థ్రిల్ రాదు కదా హోటళ్ళల్లో, ఈ పోలీసు దొంగాట్లో వచ్చే థ్రిల్ బాగుంది అని అనుకున్నాడు అనుకో, మళ్ళీ అతను వేరే దేశాల్లో షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు వీళ్ళ ఎంక్వైరీ, ఈ కోర్టు, పోలీసులు ఇవన్నీ తెలిసిపోయింది కాబట్టి ఇంకా దొరకకుండా కూడా అతను ఇంకా పెద్ద ఎత్తున కూడా పైరసీ చేయొచ్చు. అతను ఆపలేరు. ఎందుకంటే ఇతని పైరసీని ఇప్పుడు ఆపగలిగామని పోలీసులు ఆనందిస్తూ ఉంటే, కానీ ఏ పైరసీ ఆగింది? మూవీ రూల్స్ వస్తున్నాయి, తమిళమే వస్తుంది, ఇంకా 20-30 సైట్లలో సినిమాలు వస్తూనే ఉన్నాయి. వాటిని మరి ఆపలేదు కదా. ఐబొమ్మని మాత్రం మేము ఆపేసామని చెప్తున్నారు. దీన్నేదో పండగ చేసుకోవడానికి సినిమా ఇండస్ట్రీ అంతా కలిసి వచ్చింది. ఇదంతా కూడా విచిత్రంగా కూడా అనిపిస్తుంది. వీళ్ళు ఇంత అల్ప సంతోషుల ఐబొమ్మ రవిని పట్టుకొని మేమేదో సక్సెస్ అంటున్నారు. ఏ సినిమా ఆగింది? ఐబొమ్మ రవి మీ కస్టడీలో ఉన్నప్పుడే రిలీజ్ అయినవన్నీ కూడా ఈవినింగ్కి నైట్ లోపల లేదా మార్నింగ్ అంతా పెట్టేశారు. మూవీ రూల్స్లో ఉన్నాయి, తమిళ ఐవీలో ఉన్నాయి. నేనైతే ఈ 2 సైట్లు చూశాను. ఈ రెండిట్లో క్లియర్గా ఉన్నాయి. ఎవరీ ఓటీటీ మూవీసు, వెబ్ సిరీస్ అన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు సైబర్ సెక్యూరిటీలో ఉంటే ఏమన్నా అవుతుందా అంటే అది కూడా డౌటే. ఐబొమ్మ రవి ఏం సాధించగలడు? వీళ్ళని ఏమన్నా పట్టుకోగలడా? మూవీ రూల్స్ వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు ఇంకొక పేరు పెట్టుకొని వస్తారు. కాబట్టి ఐబొమ్మ రవి కూడా ఏమీ వీళ్ళు అనుకున్నట్టుగా ఏమి చేయలేడు. కాకపోతే వాళ్ళకి ఒక ఆశ ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళు ఉంటే మనం కొంత పురోగతి సాధించవచ్చని. నాకు తెలిసి ఇంటర్నేషనల్లో ఇప్పుడు అమెరికా లాంటి అడ్వాన్స్డ్ కంట్రీసే ఇది పైరసీని ఆపలేకపోయినాయి. ఒక్క బుక్ పైరసీనే దాదాపు 30 కోట్ల పుస్తకాలు పైరసీ అవుతున్నాయి. ఒక లిబ్జన్ అంటారు, లైబ్రరీ జెనసిస్ అనేది, అది పేరు మార్చుకొని రకరకాల రూపాల్లో ఇప్పటికి కూడా జెడ్ లైబ్రరీ అనే పేరుతో వస్తూనే ఉంది. అది అనేకసార్లు నేను ఎప్పటి నుంచో దాన్ని గత 20 ఏళ్ళ నుంచి నేను ఫాలో అవుతున్నాను. 20 ఏళ్లలో ఎప్పుడు కూడా దాన్ని ఇప్పటి వరకు ఆపలేకపోయారు. ఇప్పటికీ అది ఇప్పుడు లేటెస్ట్గా అన్నాస్ ఆర్కైవ్ అనే పేరుతో మొత్తం పెట్టేశారు. అట్లాగే ఆర్టికల్స్ కూడా 10 కోట్ల ఆర్టికల్స్ పైన దొరుకుతాయి అన్నమాట దాంట్లో. అంటే ఏ మ్యాగజైన్లో మనం కొనకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా దీంట్లో చదువుకోవచ్చు ఆర్టికల్స్. కాబట్టి అవి వస్తూ ఉంటాయి. అట్లాగే నేను చాలాసార్లు చెప్పాను, ఇది ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, బుక్ ఇండస్ట్రీ అని కాదు, మొత్తం అన్ని రకాల ఇండస్ట్రీలు, బట్టలు కావచ్చు, నగలు కావచ్చు, షూలు కావచ్చు, అన్ని ఇండస్ట్రీలకు సంబంధించి మేజర్ బ్రాండ్స్కి కౌంటర్ఫీట్ మనకి దొరుకుతుంది. మరి అట్లని మరి ఆ బ్రాండ్లంతా లాస్ అయిపోయి మూత పడిపోయాయి లేదు కదా. కాబట్టి ఏంటంటే నీ మార్కెట్ నీకు ఉంటుంది, నీ ప్రీమియం మార్కెట్ నీకు ఉంటుంది. అందువల్ల సినిమా ఇండస్ట్రీ పైరసీ మీద పడి ఆడవడం కంటే కూడా తాము క్వాలిటీగా సినిమాలు ఎలా తీయాలి, ఇన్నోవేటివ్ అప్రోచెస్ ఏంటి, పైరసీ ఉన్నా కూడా మనం ఎలా సక్సెస్ కావాలి, వీటి మీద దృష్టి పెట్టాలి తప్ప ఏదో రవిని అరెస్ట్ చేసేసి అతను ఏదో దుర్మార్గుడు, అతను ఎన్కౌంటర్ చేయండి, అతను ఎన్కౌంటర్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి? ఆగిపోతుందా పైరసీ? ఎవడు భయపడ్డు, అన్నీ వస్తూనే ఉన్నాయి. మరి రవిని అరెస్ట్ చేశారు, ఎవరిని ఆపలేకపోయారు కదా. మీరే కాదు, అమెరికా కానీ ఏ దేశంలో కూడా ఆపలేదు. సివి ఆనంద్ గారు అదే చెప్పాడు, ఆయన కరెక్ట్గా చెప్పాడు. రవి పోతే ఇంకొక రమేష్ వస్తాడు, ఇంకొకటి వస్తాడు, అదేమి ఆగదని చెప్పారు. అదే కరెక్ట్ అనమాట. కాబట్టి ఇప్పుడు రవికి వీళ్ళు ఆఫర్ చేసి ఉండొచ్చు, కానీ రవి అయితే నాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లో రాడు. వస్తే అతని క్రేజ్ కూడా పోతుంది, మళ్ళీ పోలీసుల్లోకి వెళ్ళిపోయి అతను పైగా సైబర్ సెక్యూరిటీలో ఏం చేస్తారు, ఏమి చేయలేని పరిస్థితి. కాబట్టి రవి ఖచ్చితంగా ఎదుర్కొంటాడు, అతను కేసులు ఎదుర్కొంటాడు. వన్స్ బెయిల్ వస్తే అతను జంప్ అవుతాడు గ్యారంటీగా.
జంప్ అయితే మళ్ళీ వీళ్ళు పట్టుకొని రాగలరు అనేది కూడా డౌటే. థ్యాంక్ యూ సో మచ్ సార్.